హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ చట్నీ. ఈ బీరకాయ చట్నీని చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ బీరకాయ చట్నీ అనేది ఇలా చేస్తే కనుక బీరకాయ చట్నీని ఎవరైనా ఇష్టపడతారు. ముందుగా ఒక ప్లేట్లోకి 3 బీరకాయలని తీసుకోండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా చెక్కు తీసుకోండి. ఇలా మిగిలిన బీరకాయలన్నిటిని కూడా ఈ విధంగా చెక్కు తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఈ బీరకాయ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేస్తే బీరకాయ చట్నీని ఎవరైనా చాలా బాగా ఇష్టపడతారు. ఈ బీరకాయ చట్నీలో నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఆహా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా బీరకాయల్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. ఇలా వీటన్నిటిని కట్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక 4 టమాటోల్ని ఇలా మీడియం సైజులో తీసుకోండి. వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. ఈ బీరకాయ చట్నీలో టమాటోలు వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టమాటో ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఈ చట్నీ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా టమాటోలు అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు శనగపప్పుని వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు మినపగుండ్లని వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోండి. ఈ చట్నీలో ఈ శనగపప్పు, మినపప్పు వేయడం వల్ల చట్నీకి వేరే టేస్ట్ వస్తుంది. చట్నీ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు దీనిలో మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి కూడా ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బీరకాయ ముక్కల్ని బాగా మగ్గించండి. చూడండి, ఈ విధంగా బీరకాయల్ని ఒకసారి బాగా కలుపుకొని బీరకాయలు మగ్గేంత వరకు బాగా మగ్గించండి. ఈ బీరకాయ చట్నీలో నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ బీరకాయల్ని కొద్దిసేపు బాగా మగ్గించండి. ఇప్పుడు మూత తీసి వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. చూడండి, బీరకాయలు ఈ విధంగా లైట్గా మగ్గిపోయిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ టమాటోలు మగ్గేంత వరకు బాగా మగ్గించండి. ఈ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ టమాటోలు కూడా మగ్గేంత వరకు మూత పెట్టుకొని బాగా మగ్గించండి. ఇప్పుడు మూత తీసి ఇలా టొమాటోల్ని ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అలాగే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మరికొద్దిసేపు టొమాటోలో నీరంతా పోయేంత వరకు బాగా మగ్గించండి.
ఈ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడూ ఈ బీరకాయ చట్నీని ఇలా ట్రై చేయకపోతే ఇప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి, వీటన్నింటిని ఒకసారి బాగా కలపండి. ఈ బీరకాయలు, ఈ టొమాటోల్ని మరికొద్దిసేపు బాగా మగ్గించండి. ఇప్పుడు దీనిలో 4 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్సింగ్ చేయండి. చూడండి, ఈ బీరకాయలు ఇవంతా పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవడం వల్ల చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరీ సాఫ్ట్గా పట్టుకుంటే చట్నీ అనేది టేస్ట్ ఉండదు. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలో 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. అలాగే 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని వీటన్నింటినీ దూరగా వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలో 2 ఎండుమిర్చిల్ని ఈ విధంగా తుంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలపండి. ఈ పోపు దినుసులు అనేది బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగువను కూడా వేసుకొని వీటన్నింటినీ మరొకసారి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ బీరకాయ చట్నీని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది మరీ మగ్గాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి వెజిటబుల్స్ అన్నింటినీ ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఇలా 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బీరకాయ చట్నీ రెడీ అయిపోయినట్లే. ఈ చట్నీ అన్నంలోకి కానివ్వండి, చపాతీ, దోశ, పూరి దేనిలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేడి వేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. ఈ బీరకాయ చట్నీని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.